నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి? శని వక్రగతి రీత్యా 138 రోజులు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు శని? మకర రాశి అనగానే చాలా మొండి స్వభావం కలిగినటువంటి వారు మకర రాశి వారు. ఎట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అంటే వారు అని చెప్పి చూపించుకోవచ్చును. క్రమశిక్షణ, డిసిప్లిన్. మకర లగ్నం కానీ మకర రాశి కానీ చాలా అద్భుతంగా ఉండేటువంటి యొక్క మకర రాశి వారికి మరి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సుమారుగా అక్కడి నుండి మనీ రిలేటెడ్ దెబ్బ పడిపోయింది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి వారైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ యొక్క మకర రాశి వారు. మ్యారిటికల్ లైఫ్లో కూడా డైవర్స్ దాకా వెళ్ళినటువంటి వారు నా దగ్గర ఉన్నారు చాలామంది క్లయింట్స్ మొన్న చూసుకుంటే. ఇక ఈ మకర రాశి వారికి సంబంధించి ఇంకా ఏమిటి అంటే డబ్బు, రావాల్సినటువంటి డబ్బు ఈ శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా డబ్బు రావడము, అదేవిధంగా గృహము నిర్మించుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడబోతున్నది. గృహ నిర్మాణ అవకాశాలు కావచ్చును. డబ్బు ఫలానా వారికి ఇచ్చాం రావట్లేదు అని అనుకునేటువంటి వారికి డబ్బు వచ్చేటువంటి పీరియడ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వీరి గౌరవము నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో మాట పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. చాలా మట్టుకు ఉద్యోగం కానీ, బిజినెస్ కానీ, వ్యాపారం కానీ గత 2018, 19, 20, 21లో చాలా మార్పులు, చేర్పులు, లాస్ అవ్వడాలు, ప్రదేశ మార్పులు, హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేశారు. కోర్టు రిలేటెడ్ కానీ, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ మెట్లు మనం ఇవాళ ఎక్కుతున్నాము అంటే 100కు 200% శనేశ్వరుని యొక్క పీరియడ్ ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవాల్సింది. అది ఏది ఏమైనా కానీ, మన వ్యక్తిగత జాతకరీత్యా కానీ, మన పేరు ప్రఖ్యాతల మీద కానీ, లైక్ వ్యవహార నామం కానీ, జన్మనామం ప్రకారంగా కానీ, అది మాత్రం గన్ షాట్. సో ఈ విధంగా వీరికి చాలా జరిగిపోయాయి. ఇప్పుడు ఒక వీరిని ఇప్పుడు కదిలించినా, వీరితో మాట్లాడినా చాలా భావోద్వేగంగా ఉంటుంది వీరి యొక్క పీరియడ్. గడిచిన రోజులు మోసాలంటే ఏమిటి, ఎవరు నా వాళ్ళు, ఎవరు కానివారు, ఎవరు అయినవారు, నమ్మక ద్రోహాలు, సొంత తోబుట్టువులే మోసం చేసినటువంటి దాఖలాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ఉంటుంది. ఇంకా కానీ వీరికి రెండే విషయాలు జరుగుతున్నవి: అప్పు పుట్టడము లేదా డబ్బు రావడం. అది ఏదైనా కానీ, వీళ్ళ తండ్రి ఇస్తాడా, మామ ఇస్తాడా, అన్న ఇస్తాడా, తమ్ముడు ఇస్తాడా, వాడు బ్యాంకు లోన్ ఇస్తాడా, ఐ డోంట్ నో. డబ్బు కనబడుతుంది. ఈ కనబడ్డ డబ్బు ఇన్వెస్ట్మెంట్కి పోతుంది, ఆగదు మళ్ళీ. అంటే ఎట్లా? భూమి కొనడమా, ఇల్లు కొనడమా, భూమి కొనాలని కానీ, ఇల్లు కొనాలని కానీ, కారు కొనాలని కానీ, ప్రాపర్టీ కొనాలని కానీ, ఇట్లా కుతూహల పడిపోతున్నారు. రైట్. మరి చేయొచ్చా అటువంటి ఇన్వెస్ట్మెంట్స్? రైట్. వివాహ ప్రయత్నాల్లో ఉండే వాళ్ళకి ఏమైనా ప్లస్ అవుతుందా? వివాహం సెట్ అవుతుందా? సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కదా, తప్పకుండా మంచి సంబంధాలు వస్తవి. కానీ వ్యక్తిగత జాతకరీత్యా సప్తమాధిపతి దశ కానీ, 12వ దశ కానీ నడిస్తే, 2వ దశ కానీ నడిస్తే మూవ్ కావచ్చు. రైట్. అద్భుతంగా తెలియజేశారు. మరి అన్ని విషయాల్లో కూడా శని నుంచి మంచి ఫలితాలు రావాలి అంటే కనుక మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మురళి గారు? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా ద్వాదశ రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది. వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా, ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే, ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం 5వ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ, కుంభం కానీ, మీనం కానీ, మేషం కానీ, ఎవ్రీథింగ్
ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనైశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమం కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనైశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ, ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనైశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశములో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు లక్షకు ₹1 తక్కువైనా కూడా దాన్ని లక్ష అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయే నేను కావచ్చును, ఒకవేళ చెప్పలేం కదా. లక్షకు ఆ ₹1 ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. శనిపై రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి, మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.